ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తున్న మహాకుంభమేళాలో పాల్గొంటారు ప్రధాని మోడీ. కాసేపట్లో ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధానమంత్రి. 11 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి గంగానదికి ప్రార్థనలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం ఘాట్కు పడవలో ప్రయాణం చేస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. బోటు ప్రయాణం ముగిశాక భక్తులతో ప్రధాని మోడీ సంభాషిస్తారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్న మహాకుంభమేళాకు చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. సుమారు గంటన్నర సేపు ప్రయాగ్రాజ్లో పర్యటిస్తారు ప్రధాని మోడీ. ఫిబ్రవరి 5 అయిన ఇవాళ ప్రధాని మోడీ మహాకుంభమేళాకు వెళ్తుండటం ప్రత్యేకత సంతరించుకుంది. హిందూ సంప్రదాయంలో ఈ రోజుకు విశేష ప్రాధాన్యముంది. ఇది మాఘ అష్టమి, భీష్మ అష్టమిగాను పిలుస్తారు. మాఘమాసం 8వ రోజు వచ్చే అష్టమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు భక్తులు. మాఘ అష్టమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు ప్రధాని మోడీ. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ప్రయాగ్రాజ్ వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ 13న ప్రయాగ్రాజ్కు వెళ్లిన ప్రధాని మోడీ 5,500 కోట్ల రూపాయల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.